డాన్ మీడియాకు స్వాగతం. ఆర్టీసీ ఉద్యోగుల హక్కులపై దాడి ఆపాలి. ఆర్టీసీలో ఆక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలని, హక్కులపై దాడులు ఆపాలని జిల్లా అధ్యక్షులు, జేఏసీ జిల్లా చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఆర్పేటలో గల సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలో లేని అంశాన్ని ఆధారంగా చేసుకుని ఆర్టీసీ నాయకులు సుందరయ్యను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క సుందరయ్య గారి విషయంలోనే కాదు, చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నప్పుడు అనేక విధాలుగా తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తే ఆ తప్పుల్ని వీళ్లే చేశారని చెప్పి వీళ్ల మీదకి నెట్టి వేసి అధికారులు అందరూ కూడా ఒక్క అధికారి కూడా సస్పెండ్ అవ్వాలి. ఈ రోజున ఇవాళ మాచర్లలో ఒక ఎమ్మెల్యే గారు ఈవీఎంలు పగలగొడితే అక్కడ డైరీలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఈవో ఎక్కడి నుంచి రావచ్చు, ఎమ్మెల్యే ఎవరి నుంచి చాలా మంది తెలియదు. ఆ డైరీలో రాస్తే అతను ఎమ్మెల్యే కాదు అని మీకు తెలియదా అని చెప్పి అతన్ని అక్రమంగా ఈవోని ఎక్కువ సస్పెండ్ చేశారు. ఇలా చాలా చోట్ల ఒక టీచర్ని జనరల్ బోర్డులో చేశారు, అలాగే ఒక పంచాయతీ సెక్రటరీని చేశారు. ఇలా చాలా ఉన్నాయి. ఈ రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ తరఫున ఖచ్చితంగా